ఈ రోజు మెదక్ జిల్లా నర్సాపూర్ అసెంబ్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారికి పాలాభిషేకం నిర్వహించారు. మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ గారి అధ్యక్షతన నర్సాపూర్ పట్టణంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరిగింది. నాగులపల్లి గ్రామంలోని గిరిజన సంక్షేమ హాస్టల్ నిర్మాణానికి 3.5 కోట్లు మంజూరవటం, పనులు ప్రారంభమవటమే ఈ వేడుకకు కారణం. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీ యాదవ్, మాజీ కౌన్సిలర్లు బుచ్చేష్, యాదగిరి, రమేష్ యాదవ్, రాజేందర్, సురేష్, బీజేపీ సీనియర్ నాయకులు రమేష్ గౌడ్, సంజీవరెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్న రమేష్ గౌడ్, గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు నాయక్, ఇతర నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు రఘునందన్ రావు గారికి, అదేవిధంగా విద్యాశాఖ మహత్యులు ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఈరోజు పాలాభిషేకం నర్సాపూర్ పట్టణంలో నిర్వహించడం జరిగింది. మరి నర్సాపూర్ రూరల్కు సంబంధించిన ఒక గిరిజన హాస్టల్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వము మరి ఎంపీ రఘునందన్ రావు గారి నిధులతో 350 కోట్ల 3,50,00,000 రూపాయలు మరి శాంక్షన్ చేయించడం జరిగింది. మరి బంజారా మార్పిడి ప్రాంతము అటువంటి ప్రాంతాలు డెవలప్మెంట్ కోసం అని చెప్పి విద్యార్థులకు మంచి విద్య మరియు విద్యతో పాటు మంచి సౌకర్యం ఉండాలనే ఉద్దేశంతోనే ఎంపీ రఘునందన్ రావు గారు అక్కడ హాస్టల్కు నిధులను తీసుకొచ్చి 3,50,00,000 నిధులు ఇచ్చి మరి రేపు అట్టి హాస్టల్ బిల్డింగ్ రేపు పూజ నిర్వహిస్తున్నాం. మరి అందుకు గాను మరి మా ప్రాంతాన్ని గుర్తించి ఎంపీ రఘునందన్ రావు గారు హాస్టల్ను తీసుకొచ్చి గిరిజనుల బాగోగుల కోసము, గిరిజనుల యొక్క చదువుల కోసం అని చెప్పి, వసతుల కోసమని వారు ఆ ప్రాంతానికి యొక్క హాస్టల్ను తీసుకొచ్చినందుకు మరి నర్సాపూర్ శాఖ తరఫున, నర్సాపూర్ అసెంబ్లీ తరఫున వారికి మరి కృతజ్ఞతలు మరియు వందనాలు తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి ఎంపీ రఘునందన్ రావు గారు ఎన్నో కార్యక్రమాలు ప్రజల సంక్షేమం కోసం, మరి వారు ఎంపీ అయిన ఒక సంవత్సరానికే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారికి మరొకసారి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.